నేను హనుమంతుడిపై నేను ఏం పూలు చల్లలేదు, చల్లను కూడాను. ఎందుకంటే నా మతం నాకుంది, నేను ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ముస్లిం. ఏ ఒక్క సర్కిల్కి కూడాను ముస్లిమ్స్ ఆ పేరు లేదు. ఇది అల్మాస్ సర్కిల్ అని చెప్పేసి ఒకటే ఆ ఒక్క సర్కిల్కి ఆ పేరు ఉంది. మిగిలిన సర్కిల్ అన్నీ కూడాను హిందూ పేర్లే ఉన్నాయి. ఈ అల్మాస్ సెంటర్ ఏదైతే ఉందో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 95% ముస్లిం సమాజమే అక్కడ నివసిస్తుంది. మీరు కాస్త గమనించాలి ఎంత రాజకీయం దాగుందో దీంట్లో అనేది. 95% ముస్లిం సమాజం అక్కడ నివసిస్తుంటే అక్కడ తీసుకొచ్చి మీరు 30-40 అడుగుల పెద్ద ఆంజనేయ స్వామి గుడిని కడతారు, విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. 20 సర్కిళ్ళ పేర్లు నాన్ ముస్లిం సర్కిల్ పేర్లు ఉన్నా కానీ ఏ రోజు కూడాను కడప మహానగరంలో, కడప చరిత్రలో ఏ రోజు కూడాను మత కలహాల్లాగా ఇటువంటి అంశం జరగలేదు. 95% అల్మాస్ సర్కిల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు 30 అడుగులు 40 అడుగులది పెద్ద ఆంజనేయ స్వామి గుడి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించినా కూడా కానీ చిన్న గొడవ కూడాను జరగదు. మళ్ళీ ఈ అంశంలో ఎందుకు గొడవ జరిగింది? కారణం కంప్లీట్ రాజకీయం. కడపలో జరిగినటువంటి అల్మాస్ సర్కిల్ విషయంలో టిప్పు సుల్తాన్ గారి పేరు పెడతానని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా వాదనలు వినపడతా ఉన్నాయి. రీసెంట్గా చూసినట్లయితే దానికి ఆంజనేయ స్వామి సర్కిల్ పెడతానని కొంతమంది అని అంటున్నారు. ఈ వివాదంలో మీరు ఏ రకంగా స్పందిస్తారంటే ఏమంటారు? ఏ రకంగా స్పందించమంటారు చెప్పండి. ఇప్పుడు నిజంగా అన్ని అంశాల్లో కూడాను ప్రతిసారి కూడాను మాట్లాడేటటువంటి వ్యక్తిని, అందరికన్నా ముందు వరుసలో ఉండి ఈ విషయాన్ని కూడాను అడ్రస్ చేస్తాను. బట్ ఈ అంశంలో మాట్లాడకపోవడానికి గల కారణాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఏంటంటే 2019లో గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడు కూడాను ముఖ్యమంత్రి గారే 2019లో ఎలక్షన్ సమయంలో ఆయన మాట ఇస్తారు. ఏంటంటే ఈ రకంగా మేము ఎన్నికల్లో గెలిస్తే కనుక ఈ సర్కిల్ని నేను అల్మాస్పేట సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా నేను నామకరణం చేస్తాను అని చెప్పేసి అది అయిపోతుంది. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇది కంప్లీట్గా ఏంటంటే రాజకీయ కుట్రతో కలిగినటువంటి అంశం తప్పించి ఇందులో వేరేది నాకు ఏది కూడాను కనిపించదు. ఎందుకు రాజకీయాలతో నేను ముడిపెడుతున్నానంటే ఇది ఆయన చెప్పారు, దాని తర్వాత ఓడిపోయారు. 2019లో ముఖ్యమంత్రిగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ 2019 నుంచి తీసుకుని 2024 వరకు ఇదే కడపలో ఉప ముఖ్యమంత్రిగా అంజద్ బాషా గారు ఉన్నారు. ముఖ్యమంత్రిగా అదే కడప జిల్లాకి చెందినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళా ఎందుకని చెప్పేసి దాన్ని మీరు కంప్లీట్ చేయలేదు? సరే, ఈయన మీరు మాట ఇచ్చారు, ఆ మాటని ఆయన ఓడిపోయారు, మీరు గెలిచారు, మీరు ఎందుకు పూర్తి చేయలేదు? సరే, ఇదంతా వదిలేసేయండి. రాజమల్లు గారు అని చెప్పేసి పొద్దుటూరుకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు, అక్కడ అవసరం లేకపోయినా కానీ మేము టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని మేము ప్రతిష్ఠిస్తాము అని చెప్పేసి గతంలో గోల చేసి లాస్ట్కి ఆ టిప్పు సుల్తాన్ సర్కిల్ అనే టిప్పు సుల్తాన్ విగ్రహం ప్రతిష్ఠించకుండానే చేతులు ఎత్తేస్తాడు. అంటే ఇక్కడ టిప్పు సుల్తాన్ గారిని పేరు తీసుకుంటే కనుక టిప్పు సుల్తాన్ పేరును బీజేపీ కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ కానీ హిందుత్వ శక్తులు కానీ దీనికి వ్యతిరేకిస్తారు అని చెప్పేసి కావాలని చెప్పేసి ముస్లిం ఓట్లను దగ్గర తీసుకోవడానికి చేసినటువంటి నాటకం తప్పించి ఇంకా వేరేది ఏం కాదు. సరే, 2024 వస్తుంది, ఇది కౌన్సిల్లో కూడా పాస్ అయిపోతుంది, దాని తర్వాత దానికి లెటర్స్ కూడాను రెడీ అయిపోతాయి. కానీ మళ్ళీ ఇక్కడ రాజకీయ కుట్ర అనేది మీరు ఒకసారి గమనించారు. ఆ రాజకీయ కుట్ర ఏమిటంటే ఒక ఎంఐఎంకి చెందినటువంటి ఒక నాయకుడు ముహమ్మద్ అలీ అతని పేరు, అతను దుబాయ్లో ఉంటాడు. అతను కమిషనర్ గారికి ఫోన్ చేస్తాడు. కమిషనర్ గారు చాలా స్పష్టంగా ఆ వీడియో నాకు తెలిసి ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో నుంచి తొలగించినట్టున్నారు. అందులో అతను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే చెప్పండి, మేము డబ్బులు ఇచ్చేస్తాం. ఈయనేమో కన్విన్స్ చేస్తున్నాడు, ఆల్రెడీ కౌన్సిల్లో పాస్ అయిపోయింది, కౌన్సిల్లో పెట్టేసాం మేము అని చెప్పేసి స్పష్టంగా ఆయన పాపం చెప్తున్నాడు. లాస్ట్కి ఆ టిప్పు సుల్తాన్ పేరు ఏదైతే స్టీల్ లెటర్స్ ఉంటాయో అవి కూడాను మేము చేస్తామని, అంటే మీరు చేయకపోతే మేము ఎమ్మెల్యే గారిని పిలుచుకొని చేసేసుకుంటాము, మీరు ఎవరైనా చేయడానికి, మేము గౌరవప్రదంగా మేము చేస్తాం కదా అని చెప్పేసి కూడాను పాపం ఆయన కమిషనర్ గారు సమాధానం ఇస్తారు. అప్పటిదాకా ఈ అంశం ఎవ్వరికి కూడా తెలియదు. ఈ ఆడియోని వీడు పెద్ద హీరో అవ్వడానికి వీడు దాన్ని బయటికి తీసుకొచ్చి పెడతాడు. ఇక్కడ ఎంఐఎం నేత ఎంఐఎంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మీకు బాగా తెలుసు. నేను ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఆడియో కాల్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఇది ఎలా కాదు, ఇది ఇక్కడ మేము ఆంజనేయ స్వామి సర్కిల్ అని చెప్పి మేము పెడతాము అని. ఇప్పుడు వాస్తవంగా న్యాయం మాట్లాడితే కనుక కడప మహానగరంలో దాదాపు మీకు 60-65% ముస్లిం మైనార్టీలే. వాళ్ళ యొక్క జనాభా కానివ్వండి, ఓట్లు కానివ్వండి, వాళ్ళు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి నేను మాట. కానీ అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి తీసుకొని
అనేక మంది 19-20 సర్కిల్ పేర్లు ఉన్నాయి. ఏ ఒక్క సర్కిల్కి కూడాను ముస్లిమ్స్ ఆ పేరు లేదు. ఇది అల్మాస్ సర్కిల్ అని చెప్పేసి ఒకటే ఆ ఒక్క సర్కిల్కి ఆ పేరు ఉంది. మిగిలిన సర్కిల్ అన్నీ కూడాను హిందూ పేర్లే ఉన్నాయి. ఈ అల్మాస్ సెంటర్ ఏదైతే ఉందో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 95% ముస్లిం సమాజమే అక్కడ నివసిస్తుంది. మీరు కాస్త గమనించాలి ఎంత రాజకీయం దాగుందో దీంట్లో అనేది. 95% ముస్లిం సమాజం అక్కడ నివసిస్తుంటే అక్కడ తీసుకొచ్చి మీరు 30-40 అడుగుల పెద్ద ఆంజనేయ స్వామి గుడిని కడతారు, విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. 20 సర్కిళ్ళ పేర్లు నాన్ ముస్లిం సర్కిల్ పేర్లు ఉన్నా కానీ ఏ రోజు కూడాను కడప మహానగరంలో కడప చరిత్రలో ఏ రోజు కూడాను మత కలహాల్లాగా ఇటువంటి అంశం జరగలేదు. 95% అల్మాస్ సర్కిల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు 30 అడుగులు 40 అడుగులది పెద్ద ఆంజనేయ స్వామి గుడి తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించినా కూడా కానీ చిన్న గొడవ కూడాను జరగదు. మళ్ళీ ఈ అంశంలో ఎందుకు గొడవ జరిగింది? కారణం కంప్లీట్ రాజకీయం. కావాలని చెప్పేసి అక్కడ తీసుకొచ్చి దీన్ని మేము ఆంజనేయ స్వామి సర్కిల్గా మేము ప్రకటిస్తున్నాము అని చెప్పేసి పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. ఇది మొదలైంది ఎక్కడి నుంచి? ఏదైతే ఈ ఆడియో లీక్ ఉందో కమిషనర్తో మాట్లాడింది. పోనీ ఇప్పుడు వాడిని ఏమైనా అరెస్ట్ చేయడానికి ఉందా? లేదు, వాడు దుబాయ్లో కూర్చున్నాడు. వాడు ఏమైనా మంచోడా? వాడిపై ఆల్రెడీ అదేదో సంథింగ్ ఉన్నట్టు నేనైతే చూడలేదు, విన్నమాటే. అదేంటంటే అతనిపై డ్రగ్స్ లేకపోతే ఇంకోటి ఏదో గంజాయి కేసులు అలాంటి దాదాపు 10-15 కేసులు ఉన్నాయి అని చెప్పేసి కడపలోనే చెప్తే నేను విన్నది. అటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని ముస్లిం సమాజానికి చెందినటువంటి కొంతమంది రెచ్చగొట్టేస్తే ఈ రోజున రెచ్చిపోయి అమాయకులైనటువంటి ప్రజలు పాపం ఇరు వర్గాల నుంచి కూడాను కేసుల్లో ఇరుక్కున్నారు. అంటే నేను దీని నుంచి ఎందుకు మాట్లాడలేదంటే ఏం మాట్లాడాలి చెప్పండి? ఇప్పుడు అతను ఫోన్ కాల్ మమ్మల్ని అడిగి చెప్పాడా, లేకపోతే అక్కడికి మేము రిజిస్ట్రేషన్కి వస్తున్నాము అని చెప్పేసి మమ్మల్ని అడిగి మీరు రిజిస్ట్రేషన్కి తీసుకొచ్చారా? మమ్మల్ని అడిగి మీరందరూ కూడాను ఒకరిని ఒకరు మీరు తన్నుకున్నారా? ఎంత ఘన చరిత్ర కలిగినటువంటి కడప మహానగరానికి ఈ రోజున ఒక పెద్ద మాయని మచ్చలాగా అది తయారైంది. ఇది చాలా అంటే విచారకరమైనటువంటి అంశం. దానికి సమాధానం ఇవ్వాలంటే కనుక నేను అదే వర్షన్లో వెళ్ళి సమాధానం ఇస్తే కనుక అది తప్పు అవుతుంది. కరెక్ట్గా ఈ సంఘటన జరిగిన 5 రోజుల తర్వాత కదిరిలో మా ఎమ్మెల్యే గారు అక్కడ ఆంజనేయ స్వామిది మన హనుమాన్ శోభయాత్ర నడుస్తుంటే నామందు నుంచి వెళ్తున్నాడు ఆయన. పూలు తీసుకొని పూలు చల్లి ఆ హనుమాన్ శోభయాత్రని వెల్కమ్ చేశాం. దట్స్ ఇట్. దీంట్లో మేము ఇచ్చేటటువంటి మెసేజ్ ఏమిటంటే ఏదైతే దేశంలో మనం ఉన్నామో ఆ దేశంలో మనం చేయాల్సింది ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ని ప్రమోట్ చేయాలి తప్పించి మీరు ప్రతి దానికి కూడాను సమాధానం మీరు అదే రకంగా మీరు సమాధానం ఇస్తే కనుక మొత్తం ప్రపంచం మొత్తం కూడాను ద్వేషము విషపూరితంగా మారిపోతుంది. కరెక్ట్. దానికి సమాధానము ప్రేమతో ఆప్యాయతతో ఇవ్వాలి. నేను హనుమంతుడిపై నేను ఏం పూలు చల్లలేదు, చల్లను కూడాను. ఎందుకంటే నా మతం నాకుంది. నేను ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ముస్లిం. నేను అల్లాహ్పై విశ్వాసం ప్రకటించినటువంటి వ్యక్తిని. నేను 5 పూట్ల నమాజ్ చేసేటట్టు ఎటువంటి ఇది లేదు. నేను పూలు చల్లింది నా హిందూ సోదరుల పైన. మీరు ఏదైతే మీ విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని నేను గౌరవిస్తున్నాను అన్న సంకేతం ఇవ్వడానికి మీకు అది చేశాం. అది ఎప్పుడైతే చేశామో ఆలోచనలో పడ్డారు ఇరు వర్గాల వైపు నుంచి కూడా. అంతేగాని ఇటువంటి రాజకీయ దృక్కోణంతో రాజకీయపరమైనటువంటి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్తో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన. కానీ వీళ్ళందరూ మర్చిపోయింది ఏంటంటే ఇక్కడ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కులాలకు మతాలకు అతీతంగా ఈ రోజున హైదరాబాద్లో మీకు ఇంతకుముందు చూసుకుంటే కనుక మత సామరస్యం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండేది. ప్రతిసారి కూడాను మత ఘర్షణలు లేకపోతే ఇటువంటివి ఉండేవి. మీరు గత చరిత్ర తీసుకున్నా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కానివ్వండి లేకపోతే ఈయన గారిది కానివ్వండి మీరు చూసుకుంటే కనుక మతాల మధ్య మీకు చిచ్చులు రేపి దానిపై వచ్చినటువంటి ఏదైతే వేడి ఉందో ఆ వేడితో కాసి ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినటువంటి చరిత్ర ఎవరిది అనేది కూడాను చాలా స్పష్టంగా తెలుసు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత నీకు తెలంగాణలో ఇవాళ ప్రశాంతత వాతావరణం నెలకొంది అంటే కనుక దానికి కారణం ఎవరు అనేది కూడా చాలా స్పష్టంగా ఎన్టీ రామారావు గారి కాలం నుంచి జరిగింది. ఇక్కడ అల్మాస్ సర్కిల్ దగ్గర నిజంగా టిప్పు సుల్తాన్ గారి పేరు పెట్టడం కానీ విగ్రహం పెట్టడం కానీ ఆవశ్యకత ఉందంటారా? అంటే ఇప్పుడు అవసరం ఉందా అంటే ఇప్పుడు ఆ రోజున వచ్చినటువంటి డిమాండ్ అండి అది. ఈ రోజు ఆంజనేయ స్వామి పేరు పెడతాము అనేసి నేనైతే అసలు విగ్రహానికే నేను వ్యతిరేకం. నేను విగ్రహ ప్రతిష్ఠ చేయకూడదు అంటాను నేను.
అంటే టిప్పు సుల్తాన్ గారిదా ఆంజనేయ స్వామి గారు? ఆంజనేయ స్వామి విగ్రహం మీరు పెట్టుకుంటారండి, మీరు విగ్రహారాధన మీరు చేస్తారు, కానీ ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధం కదా. సో టిప్పు సుల్తాన్ గారి దానికి విరుద్ధం. నేను టిప్పు సుల్తాన్ అని చెప్పాను, నేను విగ్రహం అంటున్నాను, నేను విగ్రహం అంటున్నాను. టీపు సుల్తాన్ అన్న పేరుతో చాలా మంది ఏంటంటే వ్యతిరేకత వ్యక్తపరుస్తారు, మీకు కూడా తెలుసు. కానీ వాస్తవంగా మీరు చూసుకుంటే గనక అనేకమైనటువంటి గుళ్లకు భూమి ఇచ్చినటువంటి దాఖలాలు కానివ్వండి. ఈ రోజున కొన్ని దేవాలయాల్లో టిప్పు హారం అని చెప్పేసి ఒక హారం ఉంటుంది, టిప్పు సుల్తాన్ గారు సమర్పించినటువంటి హారము. ఆ హారమే మెళ్ళలోకి వేస్తారు. అటు శైవులకు కానివ్వండి, శైవులు వైష్ణవులు వాళ్ళు ఇద్దరు కూడాను ఈక్వల్గా న్యాయం చేసినటువంటి నాయకుడు టిప్పు సుల్తాన్ గారు. బట్ ఎనీహో దాని చరిత్రని వక్రీకరించి ఆయన్ని ఒక పెద్ద అంటే హిందూ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం అనేది జరుగుతుంది. నేను అసలే ఆ కోణంలో అయితే నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ వాస్తవంగా చూసుకుంటే కనుక టిప్పు సుల్తాన్ పేరుతో, ఎందుకంటే ఈ దేశ స్వాతంత్ర చరిత్ర చూసుకుంటే కనుక అందరికన్నా ముందు స్వాతంత్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిన నాయకుడు ఎవడంటే టిప్పు సుల్తాన్ దగ్గర నుంచి మొదలవుతుంది అది.